అరే లేక లేక ఇంట్లో 100 రూపీస్ ఇస్తే ఆ 100 రూపీస్తోనే ఏదైనా కొనుక్కుందామని షాప్కి వెళ్తే అక్కడ షాప్ అతను నుండి నీ బిల్లు 43 అయింది అన్నప్పుడు మనకి రిటర్న్ ఎంత వస్తాయో తెలియక అరే ఈ టైంలో ఒక మంచి సబ్ట్రాక్షన్ ట్రిక్ తెలిసినా బాగుండని బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి తెలుసా నీకు. అరే సర్లే ట్యూషన్ పక్కనే కదా అని ట్యూషన్కి వెళ్తే అక్కడ ట్యూషన్ టీచర్ ఉండి నీకు తెలిసిన టేబుల్స్ చెప్పరా అన్నప్పుడు అరే ఈ టైంలో ఒక్క టేబుల్ ట్రిక్ తెలిసినా బాగుండు కదా అని బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి తెలుసా నీకు. సర్లే సరదాగా అట్లా రోడ్ మీద తిరిగొద్దామని వెళ్ళినప్పుడు ఎవరో తెలియని అంకులు వచ్చి అరే 45 × 15 ఎంత అని అడిగినప్పుడు అరే ఈ టైంలో ఒక మంచి మల్టిప్లికేషన్ ట్రిక్ తెలిసినా బాగుండు కదా అని అనిపించిన బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి తెలుసా నీకు. ఇంకెన్ని రోజులు ఈ మ్యాథ్స్ మధ్యలో బతకలేక దూరంగా పారిపోయి బతుకుదామని ఎప్పుడైనా అనిపించిందా నీకు. నాకు అనిపించింది. ఈ ట్రిక్స్ ఎవరైనా ముందే చెప్పింటే ఎంతో బాగుండు కదా అని ఎప్పుడైనా అనిపించిందా నీకు. నాకు అనిపించింది. అందుకే మీ ముందరికి నాతో మెంటల్ మ్యాథ్స్ 7 days సిరీస్ తీసుకొచ్చిన. ఈ 7 days మంచి మంచి ట్రిక్స్ తో మీ ముందరికి వస్తా. మీరైతే ఖచ్చితంగా డే బై డే ఫాలో కండి. ఈ 7 days తర్వాత మీకు క్యాలిక్యులేటర్ అవసరమే ఉండదు, అట్లుంటే ఈ ట్రిక్స్. తర్వాత మీరు ఏ కిరాణం షాప్కి వెళ్ళినా, ఏ ట్యూషన్కి వెళ్ళినా, ఏ అంకుల్ అడిగినా మీరు ఫటాఫట్ ఆన్సర్ చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.